अरे भाई ये क्या, तुम्हारी तो शक्ल ही बदल गई. అది లేచి ముఖం మీద కడుకోలే ఈరోజు వాటర్ ప్రాంక్ శివగాడు నేను మన్నుగాని మీద పెద్ద ప్లానింగే మన్నుగాడు మా ఇంట్లో గుమ్ము వండుకుండు నైట్ బయటికి పోయి వచ్చినాం వండిండు మంచిగా పుసట్లో వండిండు అరే బిటేగో నీళ్ళు తీసుకొని మొత్తం పోసేసేయి అండ్ రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం పొద్దున 9 అవుతుంది మేము ఆయనకి తెలియకుండా లేచినాం మెల్లగా అల్లారం పెట్టుకొని ఆ గుమ్ములో వండుకోండు మొత్తం పిల్ల గురించి ఆలోచించుకుంటా కోమలు ఉన్నాడు తీసుకో తడిచిన బాధ లేదు అలా అయ్యా హెడ్సెట్ అండ్ షర్టు తడిచిన బాధనే ఆయన పిల్లి ఇప్పించిందని మస్తు బాధ బోసడికి నేను అమరుణ్ణి ఎర్రిపోకుని కాదు నీ గురించి ఆలోచించి కమ్మున్నారా శివ నువ్వు మళ్ళీ ఎందుకు బాధపడతావురా ఎందుకు అని చెప్పి గమ్మున్నా నీ ఫోన్ వచ్చినా అప్లై చేశాను నా ఫోన్ వచ్చినప్పుడు నిజమానా ఆలోచించి ఆయన చేస్తున్నాయి నేను ఒక వెర్రిపోకుని జీవితం అంతా వెర్రిపోకునే ఉంటాను అయ్యా పర్ఫెక్ట్ అసలు పర్ఫెక్ట్ అనుకున్నట్టు అయ్యింది చేస్తారు అనుకున్నా కానీ ఏం అర్థమైందిరా బాయ్ చేసాను అనుకున్నా కానీ నాన్న మీద ఏదనుకున్నా ఓడిరాబా అని చెప్పి గమ్మున ఏం వేసావు అనుకున్నావురా ఓహో అరే అది కాని పనిరా నా మీద వేసుడు అసలు కాని పనిరా సరిపోయింది హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతాడు డోరీ ఏం వస్తున్నాయి అసలు ఏం చేయలేదు మన మీద అగో వాళ్ళ అయ్యా ఇయర్ ఫోన్స్ ఖరాబ్ అయినాయని బాధనే ఎక్కువ దానికి అయ్యా రే మా అన్నకేం జరగలేదు కాబట్టి నేను ప్రాణాలతో వదిలేస్తున్నాను బతికిపోయా తాగిందా అరే అంత కుళ్ళు ఉండద్దురా దాని మీద పోసే నీళ్ళు పోయి దాంతో ఎందుకు కొట్టినావు ఎవరి మీద అయ్యా చీ ఏం హోలీ ఆడుతురా రాబాయ్ అది పైన కూర్చోదు రే భాయ్ అటు ఇటు పోయి నన్ను మూట కొట్టిరు ఫోన్ చేసినప్పుడు లేవలే అన్న ముడ్డావు ఎన్ని ఫోన్ చేసాను శివాడు ఏదో చేస్తాడా నిన్ను ఇవాళ చేస్తాడా శివ
అరే రే బాయ్ నిద్ర ఒకటే అరే శివ రే అటు గుడిపేసిరుగా నేను ఎర్రిపోకుని ఒక్కసారి ప్లాన్ చేసి అది సక్సెస్ అయిపోవాలి. ఎక్కువసేపు ఆలోచించొద్దు. ఏమంటారా? అంతే కాదు దాని గురించి ఆలోచించుకోకుండా అరే ఓడిరా నాయన ఎందుకులే అని. అరే అన్నం పెట్టేటోనికి సున్నం పెడతారా బాబు. అనుకోరా శివ మోసం చేస్తావురా. ఫోన్ చెప్పండి ఫోన్ చేస్తారా ఏడోరా మోసం చేసేదా శివ. ఫోన్ చెప్పండి ఫోన్ చేస్తారా ఏడోరా మోసం చేసేదా శివ. సెంటిమెంట్ డైలాగ్ కొడుతుండ్రాడు. అరే మనోడు అనుకుంటానే గుద్ద దగ్గర రకం రా ఇక్కడ. నువ్వు ఆనికి ఎట్లా ఫోన్ చేసి నమ్ముతావురా బాబు. ఆడు ఖాళీ ఒక ఫ్లాష్ లైట్ కొట్టిండు నాకు. నేను లేచి నించున్నా ఒక్కటే ఫ్లాష్ లైట్. అది మొత్తం చూడు మాడిపోయింది. ముఖం మొత్తం మాడిపోయింది. అయ్యో చల్బెట్టే వెళ్ళిపో నువ్వు ఇంకా. అరే శివ ఏ కట్కా అని చేసి ఏదేస్తుండు చూడరాడు. ఆడంతా డిప్రెషన్లు ఉండు కాబట్టి అయ్యా అనుకున్నదొక్కటి అయినదొక్కటి ఆడు వదలా అంటూ నేను చంపిదేంటాడా. నమ్మక దోరి రైడు నమ్మక అరే ఈసారి వంటైనా చేస్తే ఐస్ గడ్డలు వేస్తా. ఐస్ గడ్డలు. వాటర్ ట్యాంక్ అయితే సక్సెస్ అయిపోయింది. ఇంట్లో నీళ్ళు అయిందని మొత్తం తుడుస్తున్నా నేను ఇప్పుడు. ముఖం అయితే ఎట్లా మాడిపోయింది. अरे भाई ये क्या? బ్లూటూత్ కి ఏం కాలే. అర్సక్క పోయలేరా బకెట్ నిండా తీసుకునేది ఉండే. రాదు నేను చెప్పిసావు పిల్ల గురించి ఆలోచించుడే సరిపోతానికి ఆడింగా చేసి చూపిస్తాడంట.